తింటా వీలైతే స్వార్థం లేకపోతే ఏముండి అంటలేదు. సుబ్బారావా ఒక ఆవిడ ఎక్కడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వల్ల మీకు పోయేది ఏమీ లేదు. లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల మరింత మందికి వీడియో వెళ్తుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చెప్పండి. ఇవ్వలేదని ఓ దాచేసుకుంటున్నావా? దాచేసుకో. ఆడు పల్లికెళ్తారమ్మా మీరు? నేను ఏమడిగాను? నేను ఏమడిగానమ్మా? మీరు ఎవరన్నా ఆడవాళ్ళు పనికెళ్తారా? నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తే వెళ్ళి మీరు వెళ్తారమ్మా? అమ్మా చెప్పండి రా. అది అదృష్టవంతులు మీరు. మీకున్న అదృష్టవంతులు ఏ ఊర్లో లేదమ్మా. అమ్మా భాగ్యవంతులు రా మీరా. చాలా భాగ్యవంతులు మీరు. మీకేం పని? తింటా వీలైతే స్వార్థం లేకపోతే ఆయన ఏమో పొద్దున్న వెళ్ళిపోయి అటు ఇటు తిరిగి మొక్కలు రెక్కలు వేసుకుని పాపం పడతాడు ఆయన. ఈవిడ తాతీగా లేచి ఏం కావాలండి? ఈ మధ్యన ఏముండి అంటలేదు. ఏముండి అన్నాలి? ఎవరినే? భర్తను ఏమన్నాలమ్మా? చెప్పండి. అంటున్నారా? అబద్ధం ఆడుకోండి. ఓయా ఓయేంటి? అలా కాదు. మా ఊర్లో ఒక ఆవిడ ఉంది. మాది నిండ్రకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా గణపురం దగ్గర ఉంటుంది నిండ్రకొల్లు. ఆవిడ ఇదిగో ఇదిగో ఆవిడ ఏది కాకేసినట్టు కాగేస్తుంది. ఒకళ్ళు ఉంటారు, సుబ్బారావా ఎవరినే అలా అయింది. స్తోత్రం చెప్పండి. ఒక ఆవిడ ఎక్కనేటి సుబ్బారం ఏంటి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అంటారు బాయే ఏంటి? చదువు వచ్చినోడు అదే మాట, చదువునోడు అదే మాట. దిక్కుపల మంద, మా ఇద్దరు మంద. చక్కగా పిలవాలి బావా. ఒకవేళ స్వతంత్రంగా ఉంటే ఏమని పిలవాలి? బావ అని పిలవాలి. లేకపోతే ఏముండి అని అలా అనుకుని పేరెట్టి పిలవకూడదు భర్తని. స్తోత్రం. ఎందుకంటే కష్టపడుతున్నాడు కాబట్టి. ఎవరో నిన్ను మేపుతున్నాడు కాబట్టి. ఎలా మేపుతున్నాడు? అది నువ్వు గేదన్నావు, రాత్రి ఒక ఆవిడ అంటుంది నువ్వు గేదండి సరిపెట్టేశావు. ఇదా లైవ్ సరిగా వస్తలేదా? కాకపోతే పర్లేలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు గేదన్నావు, రాత్రి ఇదే సబ్జెక్టు. ఎలా మేపుతున్నాడు అమ్మా అన్నాను. ఒక ఆవిడ అంటుంది పంది మేపుతున్నాడు అంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకనే కోప్పడిపోయి వెళ్ళిపోయాడంట. ఎవరి మీద? చెప్పండి అమ్మా. కుష్ఠరోగం పోయిందా? ఆ రోజే దిగమన్నప్పుడు దిగితే ఆ రోగం ఏమైపోను? ఆ రోజే సేవకుడి మాటకు లోబడి దిగితే ఏమవును? సేవకుడి మాటకు విధేయత చూపిస్తే ఆ రోజే దిగితే ఆ రోగం ఉండేది. చాలా మంది సేవకులే చెప్తారు, సేవకులు ఎలాగ అంటారు అని చాలా కోప్పడిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మరలా ఇంటికి వెళ్ళిపోయాడు. మరలా చూసిందంట చిన్నది.